చాలామందికి తెలియని విషయం ఏంటంటే కులగణన మనం ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం, కానీ 2011లో కులగణన జరిగింది. అది మనం చాలామందికి తెలియకపోవచ్చు. ఈ విషయాన్ని చాలా ముఖ్యంగా తెలుసుకుంటే కానీ ఇప్పుడు కులగణన అనేటువంటి విషయం మీద ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలు మనకు అర్థమవుతాయి. 2011లో జనాభా లెక్కలు ఏదైతే జరిగినాయో జరగకముందు 2010లో పార్లమెంట్లో చర్చ జరిగింది. అప్పుడు బీజేపీ తరపున సుష్మా స్వరాజ్ నాయకురాలుగా ఉండి రాబోయేటువంటి జనగణనలో కులగణన జరగాలని చెప్పి డిమాండ్ చేసింది. గుర్తుపెట్టుకోండి, బీజేపీ డిమాండ్ చేసింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతూ చిదంబరం గారు కులగణన అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు అన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ డిమాండ్ చేసింది 2010లో, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కానీ పార్లమెంట్లో ఉన్నటువంటి మిగతా లల్లూ ప్రసాద్ యాదవ్ లేదా మిగతా బీసీ నాయకులు కొంతమంది గొడవ చేసి ఆఖరికి అది యూపీఏ ప్రభుత్వం కాబట్టి ఏళ్ల యొక్క మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఆ రోజు యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత కులగణన జరిగింది. ఇక్కడ కులగణన జరిగినప్పుడు జనాభా లెక్కలు నిర్వహించింది హోమ్ సెక్రటరీ, హోమ్ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి ఈ జనాభా లెక్కలు చేసేటువంటి సెన్సస్ చట్టం ప్రకారం జరిగింది. ఈ కులగణన అనేటువంటిది సోషియో ఎకనామిక్స్ క్యాస్ట్ సెన్సస్, SECC అంటారు. దీన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గ్రామీణాభివృద్ధి సంస్థ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు రూరల్ ఏరియాలో, పట్టణ ప్రాంతాల్లో పట్టణాభివృద్ధి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి కులగణన చేశారు. కులగణన చేశారు కానీ దానిలో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఉండటం వల్ల దాన్ని సరిచేయడానికి మొత్తం ప్రయత్నం చేశారు. ముందు జనాభా లెక్కలు పక్కన పెట్టారు, కులగణన లెక్కలు తీసుకురమ్మని చెప్పేసి పార్లమెంటు వీళ్ళందరూ చాలా డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెట్టకుండా 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయింది. మరి ఎందుకని కులగణన చేయమన్నది బీజేపీ, ఒప్పుకోపోయినా కూడా ఒప్పించి కాంగ్రెస్ పార్టీ చేసింది. అప్పుడు దీన్ని చేయడంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన కొంత అనుకూలంగా ఉండి కులగణన చేయించాడు. దాన్ని బయట పెట్టాల. బీజేపీ ప్రభుత్వం వచ్చింది కదా, బీజేపీ ప్రభుత్వం బయట పెట్టాలి కదా, ఎందుకు బయట పెట్టలేదు? డిమాండ్ చేసింది వాళ్ళే కదా, కండక్ట్ చేసినటువంటిది వీళ్ళు కదా, వీళ్ళు బయట పెట్టలేదు. వాళ్ళు ప్రభుత్వం వచ్చినాక అది బయట పెట్టలేదు. అప్పుడు యథావిధిగా మామూలుగా మొత్తం కులగణనకు సంబంధించిన రికార్డు మొత్తం కూడా పార్లమెంట్లో తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే పార్లమెంట్లో ఉన్నటువంటి మంత్రి అరుణ్ జైట్లీ ఏమన్నాడంటే, బీజేపీ ప్రభుత్వంలో సంబంధించిన కేంద్ర మంత్రి, ఇవన్నీ వచ్చినాయి మా దగ్గర ఉన్న కులగణన, దీన్ని మేము బయట పెట్టట్లేదు. ఎందుకంటే దీన్ని కేవలం మా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీసుకుంటాం, కానీ దీన్ని బయట పెట్టడానికి అయితే మేము బయట పెట్టదలుచుకోవాలని చెప్పి ఘంటాపదంగా పార్లమెంట్లో ప్రకటించాడు. ఇది కూడా ఎలా ప్రకటించాడు? అంతకుముందు వీళ్ళే మళ్ళీ గొడవ చేసి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేశారు బయట పెట్టమని. ఎవరో కర్ణాటక సంబంధించినటువంటి ఒక వీరప్ప మొయిలి పార్లమెంట్లో మాట్లాడతా కాంగ్రెస్ తరఫున మీరు బయట పెట్టండి అని చెప్పాడు. ఈయన అధికారంలో ఆయన బయట పెట్టాల, వీళ్ళు అధికారంలో బయట పెట్టి ఈయన డిమాండ్ చేస్తాడు. కాబట్టి ఏంటంటే ఇప్పటికి యాజ్ ఆన్ డేట్ బీసీల కులగణన 2011లో ఉన్న లెక్కలు ఈ రోజున ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఇవి బయట పెట్టలేదు. బయట పెట్టకుండా రాహుల్ గాంధీ ఏం చేశాడు? మొన్నటి దాకా ఎలక్షన్ల ముందు దాకా కులగణన గురించి ఒక్క మాట మాట్లాడాల. పార్లమెంట్ ఎలక్షన్ ముందు దాకా కులగణన నుంచి మాట్లాడలేదు. ఎలక్షన్లు దగ్గర పడేలా కొంచెం చేయలేకి, దేశంలో ఈ డిమాండ్ మొదలు పెట్టలేకి కులగణన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాడు. నేను అధికారంలోకి వస్తే కులగణన చేస్తానంటాడు. అంటే విచిత్రమైనటువంటి ఈ పార్టీల యొక్క పోకడలు. మీరు అనుకుంటారా బీజేపీ కాంగ్రెస్ వేరు అనుకుంటారా? మీరు ఈ రెండు ఒకటే. బీజేపీ అధికారం ఉన్నప్పుడు దాని బి గ్రూప్ ఎవరు? కాంగ్రెస్ బి గ్రూప్ ఎవరు? బీజేపీ. ఈ కమ్మారెడ్డి లాగానే ఈ కమ్మారెడ్డిలు ఇద్దరు కలిసి భయపెట్టలే. ఇప్పుడు ఇవన్నీ లెక్కలు ఉండే ఆడకపోయిన సచివాలయాల్లో ఉండే లెక్కలు ఈ రోజున
సచివాలయాల్లో ఈ బీసీ లెక్కలు జనగణ లెక్కలు ఉన్నాయి. నేను బీహార్ తర్వాత నేనే ఈ దేశంలో మొట్టమొదటిగా కులగణన చేస్తానని చెప్పి బల్లగుద్ది పెద్ద ప్రచారం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లకు ముందు జనవరిలో మొదలుపెట్టాడు. 20 రోజులు అవుద్దన్నాడు, 30 రోజులు అయిపోయింది, వచ్చేసింది, లెక్కలు వచ్చేసింది. అవి తీసుకెళ్ళి ఏం చేశాడు, తీసుకెళ్ళి ఐపాక్ ఇచ్చి ఎక్కడెక్కడ ఏ కులాలు ఉన్నారో చూసుకొని మీరు నా ఓట్లు వేయించని చెప్పాడు. దాన్ని బయట పెట్టలా. అవి ఎక్కడ ఉన్నాయి కదా, మరి ఇప్పుడు బయట పెట్టవచ్చు కదా. సార్ చెప్పినట్టుగా 34%, 33% అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్తున్నాడు? మరి వాళ్ళు బయట పెట్టిన ప్రకారం ఇదిగో బీసీ జనాభా ఇంత ఉంది. ఎందుకంటే బీసీల యొక్క ఓట్లతో మేము అధికారంలోకి వచ్చాయని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తుందంటే ఈరోజు ఒకళ్ళు నితీష్ కుమార్, ఒకళ్ళు చంద్రబాబు నాయుడు. మరి నితీష్ కుమార్ ఏ నిర్ణయం తీసుకుంటాడో కానీ ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన గవర్నమెంట్ ఇప్పుడు చేసింది ఏంటంటే బీసీ జలగణన జరిగింది, కులగణన జరిగింది. బీసీ ఎంత శాతం ఉన్నారు, వీళ్ళకి ఇంత శాతం ఉన్నారు, ఇంత శాతం ఉన్నారు, ఖచ్చితంగా లెక్కలు చెప్పి ఈ రోజున ఆ ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చేశాడు. అఫ్కోర్స్ అది కోర్టులో ఉంది, అది తెలుస్తుంది, రేపు తేలుతుంది. కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇక్కడ చేయొచ్చు కదా. ఇది చంద్రబాబు నాయుడు నిజంగా బీసీల మీద అటువంటి ప్రేమ ఉండే పని అయితే కులగణన చేయాలని చెప్పి మరి ఈయన కానీ ఖచ్చితంగా పట్టుబడితే అడిగితే మోడీ చేయడా చేస్తాడు. ఒక పక్క కులగణనకి రెడీగా ఉన్నటువంటి నితీష్ కుమార్ ఉన్నాడు, వీళ్ళిద్దరు కలిస్తే కావదా? కాబట్టి రాబోయేటటువంటి ఎన్నికల్లో మళ్ళా చంద్రబాబు నాయుడు గెలవాలంటే ఈ చంద్రబాబు నాయుడు బీసీ కులగణన సెంటర్లో చేయించాలా, స్టేట్లో చేయించాలా? కాబట్టి మనం ఒత్తిడి చేయాల్సింది ఎవరిని? బోత్ స్టేట్ అండ్ సెంటర్. దీనికి ఏమాత్రం చట్టాలు గిట్టాలు ఏవి కూడా బీహార్గా అడ్డం లేని చట్టాలు ఇక్కడికి ఏం వస్తాయి. కాబట్టి చట్టాలు మార్చాల్సిన అవసరం లేదు. ఈ విధమైనటువంటి విచిత్రమైనటువంటి వాదనలు ఈ రోజున ఈ రెండు పార్టీలు వెనకెత్తిపోయి ఈ రెండు పార్టీలు వెనకెత్తిపోయి వీళ్ళు చేస్తారు, ఆడు చేస్తారు, ఆడు చేస్తారు, ఈడు చేస్తాడా అని వాళ్ళ దగ్గర చుట్టూ తిరుగుతున్నాం. కానీ ఇవి చేయకపోతే మీరు రేపు అధికారంలో ఉండరు అనేటువంటి వాతావరణాన్ని మనం సృష్టించగలిగితే తప్పకుండా చేస్తారనేటువంటి విషయాన్ని, దానికోసం మనం దీని యొక్క ప్రెజర్ అనేటువంటి తీసుకురావడానికి మనం ఇక్కడి నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్.